సార్ సార్ ఒకసారి సార్ సార్ రెడీ రెడీ సార్ ఒకసారి ఇక్కడ నిల్చుంటారా? ఓకే Bena, like several events will be going on, like any promoting video. నాకు బయటకు వచ్చాను అందరికి వస్తాను రైట్ రైట్ ఓకే చూడు నేను మీ అనన్య నాగేలా. సో నేను ఈరోజు కడపలో తారాస్ క్యాఫే స్టోరీస్ ఓపెన్ చేయడానికి వచ్చాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్, లోపల ఇంటీరియర్ అంతా క్రేజీగా అనిపించింది నాకు. అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఆల్సో ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నాకు మెయిన్గా నచ్చిన విషయం క్లెన్లీనెస్ అండి. ఎక్కడ చూసినా చాలా క్లీన్గా మంచి ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు ఫుడ్ అని తెలిసింది. సో ఆల్ ది బెస్ట్ అండి తారక్ అభిమన్యు గారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ యువర్ న్యూ అడ్వెంచర్. థ్యాంక్ యూ నేను మీ గగన్ బాబు మాట్లాడుతున్నాను. ఈరోజు కడపకి రావడం జరిగింది. ఇన్ని రోజులు మన మూవీస్లో కడపను వేరే విధంగా చూసాం, కానీ కడప వచ్చాక అందరి యొక్క అభిమానం చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ తారా కేఫ్ స్టోరీస్ చాలా వైబ్రెంట్గా చాలా మంచి పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు ఇక్కడ కడపలో. చాలా బాగుంది. తారక్కి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఫుడ్ కూడా చాలా నిన్నే యాక్చువల్లీ నాకు టేస్ట్ కూడా చూపించారు ఆల్రెడీ. చాలా మంచి టేస్ట్. అంటే నేను కేఫ్ అనగానే ఓన్లీ కాఫీ టీ అలాగే సెలబ్రేట్ ఉంటుందేమో అనుకున్నాను ఫుడ్ సంబంధించి. బట్ హీఈస్ హ్యావింగ్ టిఫిన్స్, బిర్యానీస్ అండ్ ఎర్లీ మార్నింగ్ సద్దన్నం తో స్టార్ట్ అవుతుంది. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. వెరీ గుడ్. ఐ థింక్ దిస్ ప్లేస్ విల్ బి బెస్ట్ హబ్ ఫర్ ఫుడ్ ఇన్ కడప. ఆల్ ది బెస్ట్. ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అంటే నేను కడప ఫస్ట్ టైం వచ్చాను. ఇన్ని రోజులు మనం కడప అంటే ఒక చిన్న భయం, అంటే సినిమాలు చూడడం వల్ల అది చిన్నగా ఏర్పడింది వేరే ప్రాంతాల వాళ్ళకి. బట్ నిన్న పుష్పగిరికి వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. లక్ష్మీకేశ్వర స్వామి అండ్ ఆల్సో పక్కనే శివుడు ఒకే గుడిలో ఉండడం అండ్ ఇది దక్షిణ కాశీ అనడం. సో దానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఉంది. శివుడు ఫస్ట్గా పాదం మోపిన ప్లేస్. సో అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విశేషాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దాకా నేను చూసిన కడప వేరు. ఈరోజు నిన్న వచ్చి కొన్ని ప్లేసెస్ ఇక్కడ వెళ్ళడం, మెయిన్గా పుష్పగిరి లాంటి గుడికి వెళ్ళడం, నా థాట్ ప్రాసెస్ మొత్తం కడప మీద చాలా మారిపోయింది. అంటే కడపలో ఇంకా చాలా హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటి ఫోకస్లో కూడా చాలామందికి తెలియాలి. ఇకపై దానికోసం కూడా కడపకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తారక్ కేఫ్ స్టోరీస్ ఓపెన్ అవబోతుంది కడపలో.
కడపలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తారని అబ్జల్యూట్గా తారక్ బ్రో చాలా బాగా తను మంచి చెఫ్ కూడా చాలా బాగా చేస్తారు అండ్ చాలా మంచి స్టాఫ్ కూడా ఇక్కడ ఉంది. స్టాఫ్ కూడా మీరు అందరు రావాలి, మంచి మంచి ఫుడ్ టేస్ట్ చేయాలి. 100% చాలా బాగుంటుంది. కడపలో అందరూ వచ్చేసి ఏం స్కూల్ ఇది గాంధీ స్కూల్ ఆపోజిట్లో ఉందండి, తారక్స్ కేఫ్ స్టోరీస్ అని. మీరందరూ వచ్చి టేస్ట్ చేయండి, తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. కడపలో చాలా వరకు నాణ్యమైన ఫుడ్ ఎక్కడ దొరకట్లేదు. సో అందుకోసమని మేము కడపలో ప్రత్యేకంగా లైవ్ కిచెన్ స్టార్ట్ చేస్తాము. ఈ లైవ్ కిచెన్లో ఏంటంటే ప్రతి చోట కూడా అక్కడక్కడే లైవ్లోనే చేయిస్తారు. ఎక్కడ అండర్ ఇన్సైడ్ చేసి ఇచ్చేది ఏమి ఉండదు. కుక్కర్ పలావ్స్ అని అక్కడక్కడే ఇన్సైడ్ నుంచి లేకుండా బయట నుంచి కుక్కర్ పలావ్స్ చేసి అప్పుడప్పుడే సర్వ్ చేస్తారు. సో దోశ కానీ బెవరేజెస్ కానీ కాఫీ టీ అన్నీ మొత్తం అంతా లైవ్ కిచెన్. సో లైవ్ కిచెన్లో మీరు మా యొక్క క్వాలిటీ క్వాంటిటీ ఏ విధంగా ఇస్తున్నాము, ఎంత హైజీనిక్ ఇస్తున్నామని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్రజలందరి కోసం మంచి హైజీనిక్గా ఉండడంతో పాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ కల్పించాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ రుచి చేసి ఆనందంగా వెళ్తూ మీ కథలను తారాస్ కేఫ్ స్టోరీస్గా మా పేజీలో పోస్ట్ చేయండి, మేము దాన్ని పబ్లిష్ చేస్తాం. థ్యాంక్ యూ.